ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా సిద్ధమైంది. ఇంకొన్ని గంటలలో ఈ అద్భుతమైన టోర్నీ ప్రారంభం కాబోతుంది. గతంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా అందించిన మ్యాజిక్ ఇక్కడ కూడా పునరావృతం అవుతుందని భారత అభిమానులు ఆశిస్తున్నారు. వన్డే ఫార్మాట్ లో జరిగే రెండో అతిపెద్ద ఈ టోర్నీకి అందరూ సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 19న ఈ అద్భుతమైన పోరు మొదలవబోతుంది. భారతదేశం ఈ టోర్నీలో విజయం సాధించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. టీ20 వరల్డ్ కప్ 2024 ఫలితాన్ని మళ్లీ అందుకొని కప్పు గెలవాలని అందరూ ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టు భారత జట్టు కూడా సన్నాహకాల్లో బిజీగా ఉంది. ఆటగాళ్లు నెట్స్ లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ వ్యూహాలపై దృష్టి కేంద్రీకరించి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సన్నద్ధతలో ప్రతి ఒక్కరి మనసులో ఒకే ఆశ, భారత జట్టు విజయం సాధించి అభిమానుల హృదయాల్లో చిరకాలం నిలిచిపోవాలని. అసలు రోహిత్ మదిలో ఏముందంటే, దుబాయ్ వేదికగా భారత్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో స్పిన్ వ్యూహంతో ప్రత్యర్థులను కట్టిపడేయాలని రోహిత్ స్కెచ్ వేస్తున్నారు. అందుబాటులో ఉన్న 5 స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లలో ముగ్గురిని తప్పకుండా ఆడించాలని అనుకుంటున్నారట. దీంతో పాటు టీంలో కనీసం 8 మంది బ్యాటింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అందులో భాగంగానే యంగ్ పేసర్ హర్షిత్ రాణాతో హిట్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడని తెలిసింది. భారత ఆటగాళ్ల నెట్ సెషన్ వీడియో బయటకు వచ్చింది. ఇందులో ప్లేయర్లతో రోహిత్ చర్చిస్తున్న తీరు, సూచనలు ఇస్తున్న విధానం అంతా చూస్తే మెగా టోర్నీలో విధ్వంసానికి స్కెచ్ గీసినట్లు కనిపిస్తుందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. అంచనా వేసి బాల్ ను ఆడండి, కవర్స్ ఫీల్డర్ ను అధిగమిస్తే 4 పక్కా అని రోహిత్ అనడం వీడియోలో చూడొచ్చు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా కూడా భారీ షాట్లు ఆడడం గురించి మాట్లాడుకుంటూ కనిపించారు. ఫీల్డింగ్ మీద కూడా ఫోకస్ పెట్టిన రోహిత్ టెన్నిస్ బాల్ తో క్యాచ్లు ప్రాక్టీస్ చేయిస్తూ దర్శనమిచ్చారు. అటు పేస్ ఆల్రౌండర్ హర్షిత్ రాణా భారీ షాట్ లో కొడుతూ నెట్స్ లో హల్చల్ చేశారు. అతడి షాట్ చూసిన పంత్ క్యా షాట్ హై అంటూ మెచ్చుకున్నారు. మరోవైపు బ్యాటింగ్ ను ఎలా ఎంజాయ్ చేయాలో గిల్ కు సజెషన్ ఇస్తూ కనిపించారు కోహ్లీ. మొత్తంగా ఆటగాళ్లలో దూకుడు పెంచుతూ ఒకవైపు స్పిన్ అస్త్రం, మరోవైపు హిట్టింగ్ ఆయుధాలను పదును పెడుతూ రోహిత్ విధ్వంసానికి గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు సంకేతాలు ఇచ్చారు. దుబాయ్ ఊపిరి పీల్చుకో, ఊచకోతకు సిద్ధమంటూ ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తూ దర్శనమిచ్చారు రోహిత్ శర్మ.